హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 365 వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇది సండే మార్నింగ్ వెజిటేబుల్ పర్చేస్ టైంలో లాగ్ అనమాట. సండే మార్నింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళి మేము వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. ఆ మార్కెట్ని అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇవి అస్సామీ కాటన్లో వెరైటీస్, టవల్స్, షాల్స్, శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా కొత్త రకాలైతే ఇక్కడైతే మనం చూడొచ్చు. పొటాటోస్ చూడండి ఎంత చిన్న చిన్న ఉన్నాయో. మ్యాంగోస్ అయితే ఇప్పటికీ వస్తున్నాయి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కూడా వస్తాయి నార్త్లో. ఇంకా ఇవి అస్సాంలో నిమ్మకాయలు ఈ సైజులో ఉంటాయన్నమాట. ఇవే ఎక్కువగా వాడతారు. నిమ్మకాయల పక్కన ఆకాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇంకా చాలా రకాల కొత్త రకం వెజిటేబుల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కాళ్ళు ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకా అస్సాంలో చెప్పాను కదా ఈ సైజు నిమ్మకాయలు అయితే ఉంటాయని. పచ్చి బొప్పాయి, ఆకాకరకాయ, నేతి బీరకాయ, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. పనస పళ్ళు కూడా అమ్ముతారు, తొందరలు విడిగా అమ్మరు. ఇంకా అస్సాంలో అరటి పువ్వు, అరటి దూట ఎక్కువగా అమ్ముతారు. పచ్చి బొప్పాయి చాలా ఎక్కువే తింటారు ఇక్కడ. బెంగాల్లో కూడా ఇంతే. ఆకాకరకాయలు ఈ సైజులో ఉంటాయన్నమాట, మనకి వచ్చినంత చిన్న సైజు రావు. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా కొత్త రకాలు అయితే చూడవచ్చు. ఇంకా వెజిటేబుల్ మార్కెట్లో నేనైతే చాలా కొత్త రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చూశాను. చెప్పాను కదా, అరటి చెట్టుకి సంబంధించిన ప్రతి రకం ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అరటి ఆకు తప్పించి. ఇవన్నీ విత్తనాలు మొక్కలకి. కొబ్బరికాయలు కూడా బాగానే దొరుకుతాయి. యాక్చువల్గా నార్త్లో ఇదివరకు మేము ఉన్న రాష్ట్రాల్లో 30 నుంచి 35 రూపాయలు ఉండేది కొబ్బరికాయ. ఇక్కడ పర్వాలేదు 20 to 25 అలా ఉంటుందన్నమాట. ఈ కాళ్ళ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. చాలా ఎక్కువ వాడతారు ఇక్కడ వాళ్ళు. ఇంకా చూడండి, కాడలు, అరటి దూట ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవేంటో కూడా తెలీదు నాకు పేర్లు పూర్తిగా. అరటికి సంబంధించినవే అనుకుంటున్నాను. ఇవి అంతే. అరటి పువ్వు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. బెంగాల్లో కూడా అంతే, ఇక్కడ అంతే అనమాట. ఇంకా నార్త్ ఈస్ట్లో పైనాపిల్స్ అయితే రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. గుమ్మడి పళ్ళు ఇవి చూడండి, ఇవి బేటల్ నట్స్ అంటే వక్కకాయలు అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఇక్కడ చెట్లు ఉంటాయని చెప్పి. ఇవి కీరా దోశ ఎక్కువ ఉంటాయి నార్త్లో. ఇంకా ఇవి చావ్ చావ్ అని అదో రకం వెజిటేబుల్, మన సైడు దొరకదు ఆంధ్రాలో. చావ్ చావ్ వెజిటేబుల్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేయాలి. ఇంకా దీని తెలుగులో ఏమంటారో కూడా తెలియదు, చావ్ చావ్ వెజిటేబుల్ని. దొండకాయలు అయితే అవి అలా ఉంటాయన్నమాట. మన సైడ్ వచ్చే దొండకాయలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకా ఇది తారో రూట్ అని ఇదో రకం దుంప, దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు, మన సైడ్ అయితే దొరకదు. ఒరిస్సా నుంచి బెంగాల్ ఇలా నార్త్లో చాలా చోట్ల అయితే ఈ దుంప దొరుకుతుంది, మన సైడ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇవి చూడండి పొట్లకాయల్లో ఉన్నాయి కదా, కానీ మరి అవి ఏంటో నాకు తెలియదు అనమాట. ఇంకా బూడిద గుమ్మడి, మామూలు గుమ్మడి బాగా దొరుకుతుంది. పర్వాలు కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇప్పుడు పియర్ ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినాయి ఈ వారం. గుమ్మడి కూడా బాగా తింటారు ఇక్కడ వాళ్ళు. బూడిద గుమ్మడి కూడా బాగా వాడతారు. ఇవి చూడండి, నిమ్మకాయలకి వంకాయలకి మధ్యలో ఉన్నాయి కదా, అది ఎలిఫెంట్ యాపిల్ అంట. ఇక్కడ మాత్రమే చూశాను ఆ పండుని. అది ఫ్రూట్ అంట, తర్వాత తెలిసింది నెట్లో సెర్చ్ చేశాను. ఇదో రకం ఫ్రూట్, కొత్త రకం. ఇది కూడా ఒక 3 గింజలుండి గుజ్జు అయితే ఉంది అన్నమాట. ఇంటికి వచ్చాక ట్రై చేశాను, ఈసారి విడిగా వీడియో చేస్తాను. వంకాయలు అన్నీ ఈ రకం, లేదంటే పెద్ద వంకాయలు ఉంటాయి, అంతేగాని గుత్తి వంకాయ వండుకోవడానికి చిన్న వంకాయలు అయితే ఉండవు అన్నమాట. ఈ కాడలు అయితే పేర్లు ఏంటో కూడా తెలియదు. ఆకుకూరలు కూడా చాలా కొత్త రకాలు అయితే ఉంటాయి. ఇంకా దోసకాయలు కూడా వచ్చినాయి. దోసకాయలు రేర్గా వస్తుంటాయి. ఇవి చూడండి, అల్లంకి ఉసిరికాయలకి మధ్యలో ఉన్నాయి కదా, ఇవి ఆమ్డాకాయలు. నార్త్లో అంటే యూపీలో ఇంకా చిన్న కాయలు అయితే చూశాను, ఇక్కడ అడిగితే ఇవే ఆమ్డాకాయలు అన్నారు. పికెల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆమ్డాకాయలతో పికెల్ విడిగా ఒకసారి వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే బెండకాయలు బాగా వస్తున్నాయి.
ఇది చాలా పెద్ద మార్కెట్. చాలా పెద్ద ఖాళీ ప్లేస్‌లో అయితే ఈ మార్కెట్ ఉంటుందన్నమాట. ఇది మార్నింగ్ కాబట్టి తక్కువ షాపులే ఉన్నాయి. ఇది గంగవల్లి ఆకుల కూర. చాలా బాగుంది టేస్ట్. ట్రై చేశాను. ఇది చూసారా ఎలిఫెంట్ యాపిల్ అన్నాను కదా! దాని పక్కన ఒక సింగిల్ ఆకుకూర కట్ట ఉంది కదా! అది వాటర్ స్పినాచ్ అంట. ఇక్కడే చూశాను నేనైతే. సాయంత్రానికైతే వడిలిపోయినట్టు ఉంటాయి వెజిటేబుల్స్. ట్రాఫిక్ కూడా ఉంటుందని మార్నింగే తెచ్చుకుంటాం అనమాట. చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి. పియర్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇంకా దానిమ్మ, యాపిల్ అయితే కాస్ట్ ఎక్కువే. 200-300 మధ్యలో ఉంటాయి అవి ఎప్పుడూ కూడా. పచ్చిపసుపు ఎప్పుడూ దొరుకుతుంది ఇక్కడ మార్కెట్‌లో. ఈ ఆండాకాయలు విడిగా ఒకసారి చట్నీ చేస్తాను. దీన్ని తెలుగులో ఏమంటారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అడవి మామిడి అంటారని విన్నాను. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలీదు. నిమ్మకాయలు ఇవే కాకుండా మనం వాడతాం కదా, ఆ సైజు కూడా ఉంటాయి, కానీ తక్కువ అనమాట. ఇవి చూడండి, ఇవి సిల్క్ వామ్స్. అస్సామీ వాళ్ళ సాంప్రదాయ ఫుడ్ అంట. ఫ్రై చేసుకుని తింటారంట. అవి ఒక రకమైన పురుగులు, మరి అవేంటో తెలియదు. ఇంకా ఫ్రూట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా స్పైసెస్, పప్పులు, రేషన్ కొన్ని రకాలు అవైలబిలిటీ ఉంటాయి. కానీ క్వాలిటీ అయితే అంత బాగోదన్నమాట. ఇలాంటి షాప్స్ చాలానే ఉంటాయి ఈ మార్కెట్లో. ఈ మార్కెట్లో మొత్తం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలాంటి కిరాణాకి సంబంధించిన షాపులు చాలానే ఉంటాయి. ఇది మా ఇంటి దగ్గరలో, అంటే ఆటోకి వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం దూరమే, కానీ మా ఇంటి దగ్గరలో ఉన్న పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఇంకా ఆకుకూరలు కూడా చాలా కొత్త రకాల ఆకుకూరలు అయితే ఇక్కడ చూశాను అనమాట. ఇవి చూడండి, చందమామ బిస్కెట్లు. చిన్నప్పుడు తినేవాళ్ళము, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడైతే వేపిన శనగలు ఎక్కువ వాడతారు. మనకి ఇలాగా పుట్నాల పప్పు అయితే దొరకదు. మామిడి పళ్ళు చెప్పాను కదా, ఆగస్ట్ 1 వీక్ వరకు కూడా దొరుకుతాయి. నార్త్లో చాలా రాష్ట్రాల్లో లేట్గా వస్తాయి. ఆగస్ట్ 1 వీక్ వరకు కూడా ఉంటాయి. ఇంకా కొత్త రకం ఫ్రూట్స్ కూడా చూపించాను కదా, 2-3 రకాలు. ఇంకా చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా ఈ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయన్నమాట. మా పర్చేజింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.